వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పర్యటన వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదని మాజీ డిప్యూటీ సీఎంలు రాజన్న దొర పుష్పశ్రీవాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజ్ ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజన్న దొర పుష్పశ్రీవాణి మాజీ ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పేటీఎం కార్యక్రమం ఒక పబ్లిసిటీ స్టంట్ గా చేసుకున్నారని ఆరోపించారు. జగనన్న పాలనలో విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. మంత్రి సంధ్యారాణి గొప్పలు చెప్పుకోవటం తప్ప జిల్లాలో గిరిజనులకు ఎటువంటి అభివృద్ధి పథకాలు నిధులను తీసుకుని రావటం లేదని విమర్శించారు. మరి 10 లక్షలు శాంక్షన్ చేశారు, 18 నెలలు కావస్తుంది, ఇప్పుడు దాటిపోయింది. ఇప్పుడు మీరు ఎందుకు కట్టించలేదని అడుగుతున్నాను నేను. స్కూల్ కట్టించారు కదా, నగులు దెబ్బగడలా కట్టించలేదు, పెద్ద మనసుగా కట్టించలేదు. మీరే విద్యా వ్యవస్థ గురించి మాట్లాడేది, మీరే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది, మీరే మా గురించి మాట్లాడేది. ఇది విద్యా వ్యవస్థ పరిస్థితి రాలేదు. ఇక గిరిజన యూనివర్సిటీ గురించి మీకు తెలుసు. గిరిజన యూనివర్సిటీను సారం నియోజకవర్గం తీసుకొస్తే అక్కడ అవసరం లేదు, ఎస్కోట నియోజకవర్గంలో పెట్టండి అని చెప్పి ఈ పెద్ద మనిషి, ఈ గిరిజన శాఖ మంత్రి గారు మమ్మల్ని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారితో పట్టుబట్టి సారం నియోజకవర్గానికి గిరిజన నియోజకవర్గంలో ఉండాలి, గిరిజన నియోజకవర్గం తీసుకొస్తే వీళ్ళేమో మమ్మల్ని మాట్లాడతారు. మీ అందరికి తెలుసు. మీరు మాట్లాడేది ఎప్పుడు అర్థం లేని మాటలు, నరం లేని నాలుగు ఏది పడితే మాట్లాడుతుంది అంటారు కదా, అలా మాట్లాడతారు మీరు ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ప్రోగ్రాం విజయవంతం చేయండి, ఆ ప్రోగ్రాం వరకు కాన్ఫైన్ అవ్వాలి. అది మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం. ఎప్పుడైనా సరే సంజయ్ రాణి గారిని ఎవరు ప్రశ్నించినా దానికి సంబంధించి ఆవిడ నుంచి ఆన్సర్ రాదు. అటు నుంచి వ్యక్తిగత విమర్శలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు తప్ప మీ నుంచి పరిష్కార దిశగా ఉండేటువంటి ఆన్సర్ అనేది మీ నుంచి ఎప్పుడూ రాదు. ఈరోజు జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో సంజయ్ రాణి అని అంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నట్టుగా మాట్లాడుకోవట్లే. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి అబద్ధాలు. తిరుపతిలో దారుణం జరిగింది. విద్యార్థిని అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రెగ్నెంట్ ను చేశారు. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో జరగడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఒడిశాకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశారు. లైంగికంగా వేధింపులకు గురి చేశారు. విద్యార్థిని లోబర్చుకుని ప్రెగ్నెంట్ చేశాడు. లక్ష్మణ్ పై వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో మరో ప్రొఫెసర్ వీడియో తీసి విద్యార్థిని లోపర్చుకునే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇది కేవలం విధానపరమైన ప్రకటన మాత్రమేనని, ఇంకా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు వివరించడంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హిల్ట్ పాలసీపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. పరకామణి చోరీపై నిందితుడు రవికుమార్ మొదటిసారిగా క్లారిటీ ఇచ్చాడు. జిఎం గారి గుమస్తాగా విధులు నిర్వహిస్తూ కేబుల్ ఆపరేటర్ గా కొనసాగుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానన్నారు. 2023 ఏప్రిల్ 29వ తేదీన పరకామణిలో తప్పు చేశాను, చేసిన తప్పుకు కుటుంబం అంతా బాధపడ్డామని క్లారిటీ ఇచ్చారు. ప్రాయశ్చిత్తంగా 90% ఆస్తిని దేవుడికి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నా ఆస్తిని టీటీడీకి ఇచ్చిన తరువాత నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ చేశారు, నాపై అవాస్తవాలు ప్రచారం చేశారని రవికుమార్ పేర్కొన్నారు. నేను పెద్దజీయర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను.
గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అది కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ సినిమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడు మణిరవిపై సైబర్ క్రైమ్ పోలీసులు 3వ కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు 3 రోజుల అనుమతి ఇచ్చినప్పటికీ ఆశ్చర్యకరంగా పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకోకుండా మరో పిటిషన్ వేశారు. 3 రోజులు సరిపోదని మరికొద్ది రోజుల పాటు అవసరమని పిటిషన్ వేశారు. ఈ యూటర్న్ వెనుక రవి బెయిల్ పొందకుండా చేయాలనే వ్యూహమే ఉందని అతని తరపు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐబొమ్మ, బఫన్ టీవీ వంటి అక్రమ వెబ్సైట్ల ద్వారా తెలుగు సినిమాలను పైరసీ చేసిన ఆరోపణలపై రవిని అక్టోబర్ 17న హైదరాబాద్ కుక్కట్పల్లిలో అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 2 సార్లు కస్టడీకి తీసుకుని పోలీసులు అతన్ని ప్రశ్నించారు. మొత్తం 8 రోజుల ప్రశ్నల సమయంలో రవి తన సహచరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో పైరసీ, బెట్టింగ్ ప్రమోషన్లకు స్వయంగా ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే టెక్నికల్ అంశాలతో ముడిపడిన ఈ కేసులో బలమైన ఆధారాలు లభించాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా లేదు. జమిలీ ఎన్నికలు 2028 ఖాయమేనా? పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేదని లా కమిషన్ జేపీసీ చెప్పడంతో జమిలీకి లైన్ క్లియర్ అయిపోయినట్టేనా? అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? జమిలీ ఎన్నికల కోసం ప్రవేశపెట్టే ప్రతినాదాలన్నీ రాజ్యాంగ పరిమితుల్లోనే ఉన్నాయా? లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల ప్రజల ఓటు హక్కుకు ఎలాంటి నష్టం వాటిల్లదా? మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని నారాపల్లి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు కాలేజీ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. అయ్యప్ప మాల వేసుకున్న ఓ విద్యార్థిని కాలేజీ సిబ్బంది అవమానించారని భక్తులు ఆందోళన చేపట్టారు. మాల వేసుకుని కాలేజీకి వచ్చిన స్టూడెంట్స్ తో యాజమాన్యం బలవంతంగా యూనిఫామ్ వేయించింది. ఈ ఘటనపై ఏబీవీపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాలేజీ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో కొత్త రకం స్క్రబ్ టైఫస్ వ్యాధి సంచలనం సృష్టిస్తోంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో 2 మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాలో కేసులు బయటపడ్డాయి. విశాఖలో 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీనికి సంబంధించి విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లో ప్రైమరీ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం రేపింది. ఈ వైరస్ పై ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్ హస్తినాపురంలో ఉన్న రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పై 2 తల్లులు ఇచ్చిన ఫిర్యాదులు స్థానికంగా భారీ చర్చకు దారితీస్తాయి. విద్యార్థులపై దుర్వ్యవహారం, బెదిరింపులు, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ విద్యార్థులకు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అనూప్ రెడ్డి అనే విద్యార్థి ఇంటికి వెళ్లి మూటలు మోసైనా ఫీజులు కట్టాలని, లేనిచో స్కూల్ కు రానివ్వరు అంటూ హెచ్చరించారు. దీంతో బాలుడు తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తల్లి ప్రశాంతి ఆవేదన వ్యక్తం చేసింది. మరో 5వ విద్యార్థిని పీఈటీ టీచర్ లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అసభ్యంగా ప్రవర్తిస్తూ అశ్లీలంగా తాకుతున్నాడని తల్లి ఆరోపిస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తామన్నారు. చర్యలు తీసుకోవాలి. ఇంకా స్కూల్ యాజమాన్యం స్కూల్ నడిపిస్తా ఉన్నారా, లేకపోతే
ఈ యొక్క పిల్లల జైలు నడిపిస్తా ఉన్నారా అనేటువంటి రీతిలో పిల్లల్ని కొట్టినటువంటి పిల్లలు వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో చెప్తే మీకు మళ్ళీ ఇక్కడ విచిత్రమైనటువంటి పనిష్మెంట్ ఇస్తారని చెప్పి బెదిరించడం, గురువు హోదాలో ఉండి ఒక దేవునిగా దైవంగా నువ్వు ఉండాల్సినటువంటి వ్యక్తివి నువ్వు అక్కడిక్కడ చేతులు వేయడం, ఇది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఈ స్కూల్ యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి తీరుకు మేము నిరసన తెలుపుతా ఉన్నాం. పోలీసు వారు దీనిపైన విచారణ అక్కడ పంపించేసేయండి. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వందల ఫ్లైట్స్ రద్దు కావడంతో వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. వారికి విమానయాన సంస్థ కనీస వస్తువులు ఏర్పాటు చేయకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్టులో ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నారు. మరోవైపు ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ అయింది. వెంటనే వారికి అన్ని వస్తువులు కల్పించాలని ఆదేశించింది. డబ్బులు రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను పదవి నుంచి తొలగించేలా బోర్డుకు ఆదేశాలు జారీ చేసే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఇండిగోపై భారీగా జరిమానా విధించేందుకు రంగం సిద్దమవుతుంది. ఇండిగోతో సమావేశమైన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్ అయ్యారు. విమానయాన శాఖ అధికారులతోనూ మాట్లాడారు. రీఫండ్ విషయంలో ఇండిగోతో టచ్ లో ఉండాలన్నారు. ఇక ఇండిగో సంక్షోభంపై ధరలు నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకుంది. విమాన సర్వీసుల ఛార్జీలను కేంద్రం నిర్ణయించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలోని ఎకనామిక్ అఫెన్సెస్ లింక్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు ఎంపీ డీకే సురేష్ ను నోటీసులు జారీ చేసింది. యంగ్ ఇండియన్ సంస్థకు ఇచ్చిన 2,05,00,000 విరాళానికి సంబంధించిన వివరాలు, మూలం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు డిసెంబర్ 19లోపు సమర్పించాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరైన డాక్యుమెంట్లు పంపినా సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నోటీసులో యంగ్ ఇండియన్ కు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ప్రత్యేకంగా ప్రశ్నలు ఉన్నట్లు సమాచారం. ఆ మొత్తం ఎందుకు ఇచ్చారు, ఏ ఉద్దేశంతో ఇచ్చారు, అందుకు డొనేషన్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయా, ఈ లావాదేవీపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేదా ఏఐసీసీ నేతలతో ఎలాంటి చర్చ జరిగింది వంటి ప్రశ్నలకు ఈఓడబ్ల్యూ అధికారులు నోటీసుల్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే ఆ డబ్బు చివరికి ఎక్కడికి వెళ్లిందో కూడా వివరించాలని అధికారులు సూచించారు.